అందరికీ నమస్కారాలు. ఈనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి వాతావరణం కలుషితం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే బంధువుల రాష్ట్ర సమితి పార్టీగా మారిన పరిస్థితి లోపల కనిపించిన సందర్భం. ఓవైపు ఇదే కేటీఆర్ గారి పైన ఏసీబీ కేసు నమోదయ్యే క్రమంలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దానిలో కేటీఆర్ గారు బయట మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ గారు నిన్నటి రోజు ఏదో సందర్భంలో అసెంబ్లీలోని చర్చకు సిద్ధమనే మాట. ఏం పీక్కుంటారో పీక్కోమని కాంచి చర్చ వరకు వచ్చిందంటే దానికి గల కారణాలు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఓ వ్యక్తి కోసం మీ పార్టీ ఉన్నదా? ప్రజా సమస్యల పైన మీ పార్టీ పనిచేస్తుంది, ప్రజలకు సమాధానం చెప్పాలనుకుంటున్నాం. ఓవైపు పాపాల పుట్ట ధరణిని రద్దు చేస్తూ భూభారతి తీసుకొస్తున్నందుకు దుగ్ధన ధరణి పోతుంది, ధరణితో పాటు మా వేల ఎకరాల భూములు పోతున్నాయి చెప్పినటువంటి కోపమా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 20 years ఇండస్ట్రీ అంటారు హరీష్ రావు గారు. 21 years క్రితం నుంచి నాకు అనుభవం ఉంది. 20 years ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఈరోజు సభలో చేసిన దానికి క్షమాపణ చెప్పడే కాదు, ప్రజల ద్వారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, అతను సభ నుంచి రాజీనామా చేసిపోయినా తప్పే అంటున్నా. స్పీకర్ గారి పైన ఓవైపు నినాదాలు కొనసాగుతున్నాయి, ఫ్లాగ్ కార్డులు తీసుకొని వచ్చిన ముందుగా వెళ్ళోకి రావడమే తప్పు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము వెళ్ళోకి రావడం తప్పు. అందులోనూ వెళ్ళోను ఫ్లాగ్ కార్డులు పెట్టుకొని ఇది కక్ష సాధింపు అంటున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరిస్తున్నా. ఓవైపు ఏసీబీ కేసులో కేటీఆర్ గారు A1గా చేర్చకంటే ముందు గవర్నర్ గారు అనుమతి కోరినాం. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో కేటీఆర్ వెళ్ళి ఆ విచారణ అధికారి దగ్గర హాజరు కావాలి తప్ప ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది, ఓవైపు A1గా ఎఫ్ఐఆర్లోని పేరు నమోదైతే ఇప్పుడు చట్టసభలో చర్చించాలంటే మీ బంధువులు కాపాడుకోవడం కోసం మీ పార్టీ పనిచేస్తుందన్న మాట. ఎందుకే బంధువుల రాష్ట్ర సమితిగా మీ పార్టీ మారిందని అడుగుతున్నా. అక్కడ నిన్నటి రోజు అమిత్ షా గారు బీజేపీ అంబేద్కర్ గారి మీద అవమానపరిచే విధంగా మాట్లాడే సందర్భం. ఇక్కడ దళిత స్పీకర్గా ఉన్నటువంటి ఈరోజు మా గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన మన స్పీకర్ గారి పైన దాడి చేసే విధంగా ఇక్కడ ఒక అంశాన్ని మీరు మళ్ళీ టీవీల ద్వారా చూడండి. ఓవైపు ఫ్లాగ్ కార్డు పట్టుకుని ఉంటే హరీష్ రావు రామాంతం వచ్చి స్పీకర్ గారు పోడియం ముందు పడేటువంటి కార్యక్రమం చేస్తూ ఎక్కడికక్కడ కాగితాలు చించేస్తూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే చేశారు. కాబట్టి తప్పనిసరిగా వారిపైన తగు చర్యలు తీసుకునే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం ఇక్కడమ్మా. మీడియా మిత్రులకు నమస్కారం. అధ్యక్ష నమస్కారం. ఈరోజు వాస్తవంగా రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ నుంచి 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అక్కడ అమిత్ షా గారు అవమానించినా లేదా ఇక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నా మాలాంటి బడుగు బలహీన వర్గాలు, దళిత బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, బీసీ వర్గాలు ఈ స్థాయికి రావడమే 1,00,000 సార్లు అవమానాలు ఎదుర్కొన్న తర్వాతనే ఈరోజు నిలబడతాం. ఈ నిలబడిన తర్వాత ఈ స్థాయికి వచ్చినాకనన్నా మేము చూస్తూ ఉంటే అసెంబ్లీలో మొదటి రోజుకెంచి ఒక దళిత స్పీకర్ అయినటువంటి ఆలోచన విధానంతో ప్రతిదీ కూడా ఇంతకుముందే మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇక్కడ మా సోదరుడు, ఆమె చెప్పి విసిరినారని రికార్డు ఉంటుంది, ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి, స్పష్టంగా చూడండి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈరోజు చూసి బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా సాటి నా దళిత బిడ్డకు జరుగుతున్న అవమానం చూసి బాధపడతా ఉన్నా. ఇది చూసుకోవడానికి మేము అసెంబ్లీ వరకు వచ్చింది. ఎంత దురహంకారం అంటే పేపర్ నుంచి నిజంగా ఈరోజు మార్షల్స్ లేకపోతే ఈరోజు స్పీకర్ గారి మీద దాడి జరిగే పరిస్థితి చూసాం. కాబట్టి
ఒక నిండు బరువైన హృదయంతో బాధపడుతూ చెప్తా ఉన్నా 100% ఇది పరిపూర్ణంగా దాడే, ఒక దళిత బిడ్డ మీద జరిగే దాడే అని అవిని అభివర్ణిస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఇంత మారినా కూడా ఈరోజు మా కళ్ళారా చూసినాం. మరి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత అవమానాలు పడి ఉండొచ్చో మనం దీన్ని బట్టి మనము లెక్కేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక దళిత బిడ్డ మీద దళిత స్పీకర్ అయినందుకు మాత్రమే దాడిగా వర్ణించాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూ చర్చించడానికి 2 నిమిషాల ముందలే కోరి ఆ తర్వాత ఒకటేసారి స్పీకర్ మీదకి రావడం అనేది చాలా తప్పుగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమాలు చూసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పెవరితో ఒప్పెవరితో మొత్తం విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ రాష్ట్ర ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏం చేశారన్నమాట ఏదో అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రక్రియ వద్దు. దాని నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది, అన్ని విధాలా వెనక్కిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈరోజు నిజంగా కూడా బాధాకరమైన పెద్ద హృదయాలతో నేను తెలియజేస్తా ఉన్నా. దళితులు లేదా బీసీ వర్గాలు, వెనుకబడిన జాతులు ఒక స్థాయిలో ఉండడం జీర్ణించుకోలేక చేస్తున్న ప్రక్రియగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు.